శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు విజయాలు సిద్ధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో ఉగాది కార్యక్రమం జరిగింది. ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్ వైఎస్ భారతి దంపతులకు శాల్వా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదమిచ్చారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకలలాడాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అని, కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని వివరించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారని వెల్లడించారు. అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా. ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయనలారా ఆగండి నేనున్నాను కదా అంటాడు. అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి. ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం. గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంజ వేయరు. వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాలన్నీ కూడా కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులే కాదు, ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కళ నెరవేరుస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మన దశ దిశ నిర్దేశించుకునే వేడుక, కొత్త ఉత్సాహం అందించే పండుగ ఇదని అన్నారు. ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, ఈ ఏడాదిలో సాధికారత రావాలని, నూతన సంవత్సరంలో ధరలు తగ్గాలి, సంక్షేమం ఉండాలన్నారు. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు అన్నీ ఉంటాయని చెప్పారు. ఈ 5 ఏళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగిందని చెప్పారు. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయని, అశాంతి, అభద్రతాభావం కనిపిస్తున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం అన్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లివ్వొచ్చని చెప్పారు. సహజ వనరులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందని, తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని మనమంతా సంకల్పం తీసుకోవాలన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇదే మన సంకల్పమని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని వివరించారు.
ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి, తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఆగవని బీజేపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఆ పార్టీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదన్నారు. అమరావతి 5 సంవత్సరాలలో రాజధాని కాలేదని, రాబోయే 5 ఏళ్లలో అమరావతి రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఆగవని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునాదులలో లోపాలు జరిగాయని, పోలవరం డిజైన్ మార్పులు చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఉగాది భారతదేశానికి, తెలుగువారికి చాలా ముఖ్యమైన రోజని అన్నారు. ఉగాది పండుగ ఏపీలో జరుపుకోవటం అదృష్టమని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడిందని గుర్తు చేశారు. Of the election, and truly speaking the campaign hasn't started, but I think the way we discussed among ourselves, amongst the alliance partners, we do realize first is that in the interest of Andhra Pradesh, it is important that the 3 parties come together, and we have seen that wherever there is a double engine government, as I said again, I come from Uttar Pradesh. We have seen in Bihar also when they are part of NDA. We have seen in many other states also that when there is a double engine government and the focus comes from the Prime Minister himself in implementing the schemes, we are able to achieve that. Unfortunately, in last 5 years, many of the welfare schemes which were to be given to the poor of Andhra Pradesh never came through. And again, I'll give one example. If 22.5 lakh Pradhan Mantri Awas Yojana houses for the poor were sanctioned by Modi ji, only 3 lakh in 5 years have been delivered. వైసీపీ పాలనలో పేదలకు సరైన వైద్యం అందటం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ముఖ్యంగా మన్యంలో వైద్య సేవలు నీటి మీద రాతల్లా మారిపోయాయన్నారు. అంబులెన్స్ అందుబాటులో లేక గర్భిణిని బంధువులు కిలోమీటర్ దూరం నడిపించుకుంటూ తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ నిండు గర్భిణి రోడ్డుపై ప్రసవించిన ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గిరిజన బిడ్డలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడర్ అంబులెన్స్లను వైసీపీ మూలన పడేసిందని ఆరోపించారు. జగన్ రెడ్డి పరిపాలనలో ఆరోగ్య సంరక్షణ సేవల దయనీయ స్థితికి అద్దం పడుతోందంటూ నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యం అంటూ ట్విట్టర్లో లోకేష్ వీడియో విడుదల చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేక గర్భిణిని బంధువులు కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట గ్రామంలో రోడ్డుపైనే ఆ మహిళ ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎలమంచిలి సూచనా చౌదరి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. తొలుత బుర్రా బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాసుల వారీగా ఫలితాలను తెలియజేశారు. ఈ వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలియజేశారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి నూతన ఉగాది శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుడి దీవెనలు అందరి మీద ఉండాలని చెప్పి ముఖ్యంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అనేది మోడీ గారు తీసుకుంది. ఈ సంవత్సరం నుంచి స్లోగన్ తీసుకుంది. మనం ఇంకా ప్రత్యేకంగా వికసిత్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా చేస్తున్నాం. చిరంజీవి మోసం చేసిన విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను మోసం చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా జనసేన పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుట్రలు పన్నారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ సమక్షంలో 11వ డివిజన్కు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. దేవినేని అవినాష్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ 11వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు బాబీ సహకారంతో దాదాపు 100 మంది యువకులు పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారంతా మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారే ఉన్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చి పార్టీలో చేరినట్లు అవినాష్ చెప్పారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా పనిచేస్తామని అవినాష్ చెప్పారు. చంద్రబాబు కుట్రల వల్ల చిరంజీవి మాదిరిగా పవన్ కళ్యాణ్ జీవితం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. జనసేన సీటు పోతిన మహేష్కు రాకుండా చేసింది చంద్రబాబేనని దేవినేని అవినాష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితులు పెడతాం జరిగింది. నిన్న ఈ రాష్ట్రం ఈ యొక్క నగరంలో జనసేన పార్టీ జెండా మోసిన నాయకుడు పోతిన మహేష్. ఈరోజు ఆయన గారు బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు నగరంలో ఎక్కడ జనసేన పార్టీ గుర్తు మీద పోటీ చేసే లేకుండా చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు వెస్ట్ సీట్ ఇస్తానని చెప్పని నమ్మించి మోసం చేసి చివరికి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తికి సుజనా చౌదరికి ఈరోజు వెస్ట్లో అవకాశం కల్పించారు. సిటీలో ఎక్కడ గారు జనసేన పార్టీ లేదు. జిల్లాలో గారు ఎక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ జనసేన పార్టీ అనేది లేకుండా చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు అందుకనే ఆ నాయకులు, కార్యకర్తలు అందరూ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం బాగుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవి గారికి ఏ విధంగా అయితే మోసం చేశారో ఉప్పుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. తప్పకుండా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ గారు తెలుసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పని యువకులందరూ గారు వస్తుంది. చాలా సంతోషం. వాళ్ళందరికి గారు ఈరోజు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా అన్ని విధాలుగా మేము అందరం గారు సహకరిస్తాం సంతోషం చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు 11 డివిజన్ పరిధిలో యువకులు చాలా ఉత్సాహంగా ఇవాళ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. 11 డివిజన్లో అనేక మంది జనసేన గతంలో జనసేన కానీ టీడీపీలో తిరిగిన యువత అంతా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం నచ్చి, ముఖ్యంగా ఇక్కడ అవినాష్ గారి యొక్క నాయకత్వం, ఆయన యొక్క సేవా దృక్పథం నచ్చి ఇక్కడ అనేక మంది యువకులు ఇవాళ అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ఇలా అనేక మంది యువత రాబోయే కాలంలో కూడా రాబోయే ఎలక్షన్ల ముందు అనేక మంది యువత ఇవాళ 11 డివిజన్ కానీ తూర్పు నియోజకవర్గంలో అనేక చోట్ల నుంచి కూడా ఇవాళ యువత అంతా కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ అన్నారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనిషి జీవితానికి అవసరమైన, జీవితంలో మిళితమైన సమతా సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. క్రోధీనామ సంవత్సరం మన జీవితంలో మరో గొప్ప తెలుగు సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆకాంక్షించారు.
తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ అన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అన్ని విధాల పురోగతి సాధించాలని, అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో ఉగాది వేడుకలలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగాన్ని, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం పండితులు శ్రీ కప్పగంత సుబ్బరామ సోమయాజి సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం మంగళవారం ఉగాది జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం పేరు వచ్చింది. వచ్చేసరికి సహజంగా సమాజాన్ని భయపెట్టేటువంటి వ్యాఖ్యానాలు సమాజంలో బాగా వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ కూడా అనేక మార్గాల్లో ఈ యొక్క పంచాంగ సంబంధమైన ఫలితాలు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు మహర్షులు. వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఇచ్చారు, చాలా క్లియర్గా ఇచ్చారు. అయితే వర్ష లగ్నం, జగన్ లగ్నం మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, వాడకం ప్రవేశించిన కాలం, ప్రవేశించిన ముహూర్త సమయం అనుకుంటూ ఉంటాం. అలాగే ఉగాది కూడా ఆ చైత్ర శుద్ధ పాఠ్యమి ప్రవేశించిన ఘడియలు ఎలా ఉన్నాయని చూడడం అనేది ఒక అలవాటు ఉంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమి ప్రవేశించిన ఘడియలు ధనుర్లగ్నంలో చక్కగా గురువు చూస్తూ ఉండగా చాలా చక్కటి సందర్భంలో ప్రవేశం జరిగింది ఈ ఉగాది. దీన్ని వర్షలగ్నం ఉంటారు. ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి వర్షం అనేటువంటి పేరు ఉంటుంది. అందువల్ల వేడుకల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ మాట్లాడుతూ, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఓ ప్రత్యేకత ఉందని, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనిషి జీవితానికి అవసరమైన, జీవితంలో మిళితమైన సమతా సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ప్రతి మనిషి జీవితంలో వివిధ రూపాల్లో అభివృద్ధి కనిపించాలని, ఇది మన జీవితంలో మరో గొప్ప తెలుగు సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మేము ఈ సంవత్సరం మంచిగా ఉండాలని, అదేవిధంగా ప్రోగ్రెసివ్గా ముందు వెళ్తానికి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉంది. మీ ఓట్ కంపల్సరీగా వెళ్ళి ఇవ్వాలి. మీ ఓట్కి చాలా వాల్యూ ఉంది. నేను అది ఆహ్వానం ఇస్తున్నాను. అదేవిధంగా అంటే చాలా వాద వివాదాలు ఉన్నాయి సొసైటీలో, దేశంలో, ప్రపంచంలో. అన్నీ అంటే మేము కలిసి పని చేస్తే 100%గా మేము సమాధానాలు తీసుకోవచ్చు నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరి ప్రజలందరికీ నేను క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పి సెలవు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి ఉగాది వేడుకలు కలెక్టరేట్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉగాది అనేది తెలుగువారు గొప్పగా చేసుకునే పండుగని, జీవితంలో అన్నింటినీ సమభాగంగా చూపించేదే 6 రుచుల ఉగాది పచ్చడని, ఇందులో ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీకని అన్నారు. పంచాంగం మన భవిష్యత్తు గమనానికి ప్రతీకని, జాగ్రత్తగా ఉండాలంటూ చేసే ఓ సూచికని పేర్కొన్నారు. సో తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర స్థాయి ఉగాది పండుగ అనేది మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్ గారు, మన కమిషనర్ ఎండోమెంట్ సత్యనారాయణ గారు, మరియు టెంపుల్ ఈఓ గారు రామారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా అనేటువంటి కార్యక్రమానికి వచ్చారు. వివిధ టెంపుల్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు కూడా ఇక్కడ ఈరోజు అనేటువంటిది వాళ్ళకి సన్మానం చేసుకున్నాము. సో ఈ క్రోధనామ సంవత్సరంలో ఇటు ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి పార్టీల మధ్య కానీ, క్యాండిడేట్స్ మధ్య కానీ, వీళ్ళ మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ క్రోధం అనేటువంటి ఉండకుండా, కోపం అనేటువంటి లేకుండా అంతా కలిసి అనేటువంటిది చక్కగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకొని చెప్పి అందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవాలని, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు అనేటువంటి పండాలనుకొని చెప్పేసి, రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనుకొని చెప్పేసి కోరుకున్నాం. సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ పసుపు తోటలోని శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ పసుపు తోటలోని శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అనేక దేవాలయాలను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం పసుపుతోటలోని శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారిని దర్శించుకున్నట్లు తెలిపారు. బాబా ఆశీస్సులతో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంచి పరిపాలన చేస్తూ ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరిగే విధంగా సుఖాలు శుభాలు ఉండే విధంగా సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈరోజు ఉగాది సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పసుపు తోటలో ఉన్న సాయిబాబా గుడికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా బాబా ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను. ఏదైతే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తూ ప్రజలందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా మంచి జరిగే విధంగా సుఖాలు శుభాలు ఉండే విధంగా ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అనంతరం కార్పొరేటర్ పెనుమత్స శిరీష్ మాట్లాడుతూ ఉగాది రోజున అందరికీ మంచి జరగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని బాబావారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన 31 డివిజన్కి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. ఆయనకి అత్యంత ఘన స్వాగతం కూడా చెప్పడం జరిగింది. ఆయన అత్యంత మెజారిటీతోటి గెలవాలని కోరుకుంటూ మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31 డివిజన్ ప్రజలందరికీ కూడా, మొత్తం విజయవాడ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఉగాది పర్వదినాన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి విచ్చేశారు. ఇక్కడ మా మహిళలు కోలాటం నేర్చుకొని, ఈ మందిరంలో కోలాటం నేర్చుకొని నిన్న శ్రీశైలంలో కోలాట ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళకి ఆర్థిక సహాయము మరియు అకామిడేషను, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా సోదరులు, ఈ మహిళలు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాకి మందిరానికి విచ్చేయగా మేము ఆయనకు ప్రత్యేక పూజలు చేయించాం. ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత మేయర్ రాయన భాగ్యలక్ష్మి కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు విజయవాడ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ అభివృద్ధి ఎంపీ కేశినేని నాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమైందని వారు పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా పలువురు దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉగాది రోజు అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు విజయవాడ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ అభివృద్ధి ఎంపీ కేశినేని నాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే విజయవాడ ప్రాంతం గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారి హయాంలో, అలాగే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో అభివృద్ధిని చూసింది. అలాగే ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రకంగానే విజయవాడ ప్రాంతం మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్రంలోనే ఒక టాప్ టియర్ లివింగ్ డెస్టినేషన్గా విజయవాడ మారబోతుంది. జగన్ గారు, అలాగే కేశినేని నాని గారు, అలాగే ఇక్కడ 7 అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరు కూడా లోకల్గా ఎంతో బాగా ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్న వారు. వీళ్ళందరి సమక్షంలో, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారి సమక్షంలో ఖచ్చితంగా ఈ విజయవాడ ప్రాంతం ఎంతో మంచి రోజులు చూడబోతుందనే ఆశతో నేను ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, దుర్గమ్మ ఆశీస్సులు ఈ ప్రాంతానికి, ప్రాంత ప్రజలకి ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగర ప్రజలకి, అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది పర్వదినంలో అందరికీ
సుఖశాంతులతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ విజయవాడ ఇంకా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తూ అటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి 175 మంది అభ్యర్థులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో ఘన విజయం సాధించాలి. అలాగే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. అలాగే మా ఎంపీ గారు కేసినేని నాని గారు, మా శ్వేత గారు, అలాగే మా పార్టీ వాళ్ళు, మా గుడి మెంబర్స్ అందరూ ఈరోజు అమ్మవారు దర్శనాల కోసం రావటం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలి. విజయవాడ నగర ప్రజలకి ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలి అమ్మవారు. ఇంకా విజయవాడ నగరం అటు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన, ఇటు కేసినేని నాని గారి ఆధ్వర్యంలోన, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న 3 అభ్యర్థులు, విజయవాడ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అవినాష్ గారు కానీ, షేక్ ఆసిఫ్ గారు కానీ వీళ్ళు భారీ మెజారిటీతో గెలిచి రాబోయే కాలంలో ఇంకా విజయవాడ నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ అందరి మీద ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని సదా ప్రార్థిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సెంట్రల్ నియోజకవర్గం 2వ డివిజన్ ఏలూరు రోడ్ గోరీలదొడ్డి వద్ద కోసూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. కోసూరు చారిటబుల్ ట్రస్ట్ను గత 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు, అనాథలకు ట్రస్ట్ తరపున చేతనైనంత సహాయం చేస్తున్నట్లు చెప్పారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా బాటచారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు 25వ డివిజన్లో పార్టీల అతీతంగా మా యొక్క సొంత చారిటబుల్ ట్రస్ట్ కోసూరు చారిటబుల్ ట్రస్ట్ అనేది గత 10 సంవత్సరాలు బట్టి నడుపుతూ ఉన్నాము. పేద విద్యార్థులకేంటి, అనాథలకేంటి మాకు తోచినంత సాయం చేస్తూ మా సొంత నిధులతో చేస్తున్నాం. అలాంటి వేసవకాలం ఎండలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. గతంలో చాలాసార్లు మినరల్ వాటర్ చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు జరిపినాం. దానివల్ల ఎండలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈసారి కూడా కంపల్సరీగా చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది బాటచారులకి ఇబ్బంది లేకుండా చల్లటి మజ్జిగ, చల్లటి మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 25 డివిజన్ గోరీలదొడ్డి దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ. దీన్ని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రెసిడెంట్గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన వచ్చి ప్రారంభించారు. మరి జగదీష్ గారు, నేను, మా డివిజన్ ఉన్నటువంటి కార్యకర్తలు, సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించామండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.